ప్రస్తుతం మనతో పాటు సంధ్యక గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అక్క చెప్పండి, ఆపరేషన్ కగార్ పేరు మీద దాదాపు ముగింపు దశకు వచ్చింది. మార్చి 31 నాడు ముగింపు ఉంది. ఈ లోపు మావోయిజాన్ని అంతం చేస్తామని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ గతంలో ప్రజా సంఘాలు కావచ్చు, ఇంకా అనేక పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించినప్పటికీ ఏ ఒక్క చోట కూడా అసలు చర్చలు జరిపే దిశగా కావచ్చు, దీన్ని ఆపే విధంగా చర్యలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోగొడుతూనే పోతుంది. ఈ ప్రొటెస్ట్ వల్ల, ఈ నిరసన వల్ల ఇంకా ఇంటదని చెప్పి నమ్ముతురా? కేంద్ర ప్రభుత్వం ఫ్యాసిస్టు ప్రభుత్వంగా పాలిస్తోంది. ఈ దేశంలో ఫ్యాసిజం నడుస్తోంది. ఈ దేశంలో హక్కులు లేవని చాటుతున్నారు పదే పదే పాలకులు. కోర్టులు పనిచేయట్లా. ఇవాళ అమెరికాలో ట్రంప్ విధించినటువంటి సుంకాలను ప్రశ్నించింది అక్కడున్న సర్వోన్నత న్యాయస్థానం. అంటే అమెరికాలో అధ్యక్ష పాలన సాగుతున్నటువంటి చోట ఆ సుంకాలను తప్పుపట్టిన సుప్రీంకోర్టు ఉన్నది. కానీ భారతదేశంలో మనుషుల్ని చంపేస్తుంటే, ఈ దేశ ప్రజల మీద యుద్ధం చేస్తుంటే, ఈ దేశ పాలకులు ఈ దేశ ప్రజల్ని చంపేసి దోపిడీ చేస్తాము, ఇక్కడ ఖనిజ సంపదని కార్పొరేట్లకు అప్పజెప్తాము అని చెప్తుంటే ప్రశ్నించే వ్యవస్థలు లేవు. న్యాయ వ్యవస్థ కూడా లేకపోవడం ఒక విషాదం. అంటే ఇక్కడ ప్రశ్నించే న్యాయ వ్యవస్థ లేదు, ఇక్కడ ప్రశ్నించే చట్టబద్ధ వ్యవస్థలు లేవు, ప్రశ్నించే చట్టసభలు లేవు. కాబట్టి మేమేమైనా చేయొచ్చు అనుకుంటున్నారు. అన్ని దోపిడీలు అయిపోయినాయి. మిగిలింది ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న భూమి, ఆ భూమి కింద ఉన్న ఖనిజ సంపద. దాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాల. పొద్దున్న లేస్తే జీ హుజూర్ జో హుకుం అని చెప్పే పాలకులు, ట్రంప్ కూసో అంటే లే కూసో, లే అంటే లేసేటువంటి పాలకులు ఇవాళ బానిసగిరి చేస్తూ ఈ దేశ సార్వభౌమాధికారం మాటే మర్చిపోయారు. ట్రంప్ కోసం పాలన చేస్తారు, కార్పొరేట్ల కోసం పాలన చేస్తారు. అదాని ప్రయోజనమా, అంబానీ ప్రయోజనమా, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనమా, ట్రంప్ ప్రయోజనమా? కేవలం కార్పొరేట్ల ప్రయోజనం కావాలనుకుంటున్నారు. కాబట్టి సొంత ప్రజల్ని చంపుతున్నారు, సొంత ప్రజల్ని విధ్వంసం చేస్తున్నారు. అభివృద్ధి అనేది ప్రజల కేంద్రంగా సాగితే దాన్ని అభివృద్ధి అంటారు. అంటే చంపడం మా లక్ష్యం కాదు, ఆ ప్రాంతానికి అభివృద్ధి చేర్చడంలో వీళ్ళందరూ కూడా మమ్మల్ని అడ్డుపడతా ఉంటారు. అందుకే నిర్మూలిస్తున్నామని కేవలం అని చెప్తా ఉన్నాం. ఇన్నాళ్ళు వేయని జెండాలు ఇవాళ ఎగరేస్తున్నారంటే 15 ఆగస్టుకి ఎందుకు పోలే, 26 జనవరికి ఎందుకు పోలే? అంటే మీ పాలన ఇక్కడ మొదలై 10 ఏళ్ళు, అంతకుముందు ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు మీరు కూడా పరిపాలించారు కదా. మీ 20 ఏళ్ల పాలనలో ఇప్పుడే ఎందుకు పోయి జెండాలు ఎగరేస్తున్నారు? ఇవాళ జాతీయ పతాకాలను మీరు అక్కడ ఎగరేస్తున్నారంటే ఇంతకాలం మీరు పోలేదు కదా. అంటే వాళ్ళ అభివృద్ధి మీకు పట్టలేదు కదా. దానికి ముందు సమాధానం చెప్పండి. ప్రజల కేంద్రంగా, ఆదివాసుల కేంద్రంగా జరిపితే దాన్ని అభివృద్ధి అంటారు. వాళ్ళని చెట్టుకు పుట్టకు చేసి, చెల్లా చెదురు చేసి, వాళ్ళ మీద దాడి చేసి, అత్యాచారాలు చేసి, వందల వేల మంది అత్యాచారాలు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్లు ఎందుకు చేయట్లా? జెండాలు ఎగరేసి బుద్ధి ఉన్నవాళ్ళు మీరు ఈ దేశంలో భాగం అనుకుని జెండా ఎగరేస్తున్నాం అన్నారు కదా. అక్కడ ప్రజల కోసం పాలన చేస్తామన్నారు కదా. ముందు ఎఫ్ఐఆర్లు చేయండి, ఎన్ని అత్యాచారాలు జరిగినాయి. ఎఫ్ఐఆర్లు చేసి, విచారణ చేసి, ఒక పోలీసును కూడా శిక్షించండి. మీరు అత్యాచారాలు చేయండి అని ఆంబోతుల్లాగా ఆదివాసీల ఆడవాళ్ళ మీద ముసుగొల్పే మీరు డిఆర్జీ దళాలను కానీ, లేదా పారామిలిటరీ దళాలను కానీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను కానీ ఆదివాసీ ఆడవాళ్ళ మీద ఆంబోతుల్లాగా రేపులు చేసుకోండి, మేము ఎఫ్ఐఆర్లు కూడా చేయమని ఈ ఈ ఈ అత్యాచార పర్వంగా మార్చేసినటువంటి మీకు ఏం హక్కు ఉంది అక్కడ ప్రజల గురించి మాట్లాడే హక్కు? అక్కడ ప్రజల గురించి ఆలోచించే వాళ్ళైతే ఆ రేపుల మీద విచారణ చేయాలి, అత్యాచారాల మీద కేసులు నమోదు చేయాలి. కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది. అత్యాచారాలు చేయని, పసిపిల్లల్ని చంపని, పూచకోతలు కొయ్యని, స్కూళ్ళని ధ్వంసం చేయని, మొత్తం ప్రజలని చెల్లా చెదురు చేయని, వెళ్ళిపోతున్న ప్రజలను ఆపుతున్నారు. వాళ్ళు తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్ళిపోమంటే మరి వాళ్ళని ఎందుకు ఎలగొడుతున్నారు? వెళ్ళము అన్న ప్రజల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? వెళ్ళము అన్న ప్రజల్ని వీళ్ళు ప్రజల కోసమే చేస్తున్నారు కదా. వాళ్ళని తట్టాపుట్టా సర్దుకుని వెళ్ళిపోమని వాళ్ళ యూట్యూబర్స్, అక్కడ ఆదివాసీల ప్రాంతాల్లో ఉన్న యూట్యూబర్స్ చాలా స్పష్టంగా బయట ప్రపంచానికి పంపిస్తున్నారు. ఈ పోలీసులు వెళ్ళి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడం, కంపెనీ వాళ్ళతో కలిసి వెళ్ళి దాడి చేయడం, పోలీసులు భయపెట్టి వెళ్ళిపోమని చెప్పడం, ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. వాళ్ళ కోసం పాలన చేసే వాళ్ళైతే వాళ్ళని ఎందుకు వెళ్ళిపోమంటారు? మీ గూడాలు క్షేమంగా ఉంటాయి, మీ గూడాల్లో మీరు ఉండండి, మీరు పోడు వ్యవసాయాలు చేసుకోండి, లేదా మీకు కావాల్సిన వ్యవసాయాలు చేసుకోండి, మీకు స్కూళ్ళు కడతాం, మీకు హాస్పిటల్ కడతాం అని కదా చెప్పాలి. ఆ హాస్పిటల్ ఎందుకు కట్టట్లా, స్కూళ్ళు ఎందుకు కట్టట్లా, ఉన్న స్కూళ్ళు ఎందుకు కూల్చేస్తున్నారు?